హలో గైస్, వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పాస్తా పావ్ బాజీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చే మెచ్చే ఈ పావ్ బాజీ మసాలాతో తయారు చేసుకునే పాస్తా పావ్ బాజీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 50% వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక 2 టమాటాలు, తర్వాత ఒక టమాటాని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత అందులోకి ఒక క్యాప్సికమ్ వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఈ టమాటా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగానే నానబెట్టి ఉడికించుకున్న కాబూలి శనగలు మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉంటేనే స్మాష్ చేసుకునే పని అయితే డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. కాబూలి శనగల బదులు బఠానీ అయినా వేసుకోవచ్చు. ఎండు బఠానీ నానబెట్టుకొని ఉడికించుకొని వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు తర్వాత ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాస్తా ఉడికించుకున్న వాటర్ పోసుకోవాలి. పాస్తా ఉడికించుకున్న వాటర్ పోసుకొని ఎక్కువగానే పడతాయండి వాటరు. పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. మీ ఇవన్నీ బాగా మెత్తగానే ఉడికిపోయి స్మాష్ అయిపోతే ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాల్సిన పని లేదు. నా దగ్గర స్మాషర్ లేదు కాబట్టి కొంచెం బాగా ఉడికించుకొని గడితోటి స్మాష్ చేసుకుంటున్నాను. మా వీడియో కనుక కొత్తగా చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మీరు తినే ఘాటుని బట్టి కారం వేసుకోండి. తగినంత కారం వేసుకున్న తర్వాత పాస్తా పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. పావ్ బాజీ మసాలా 2.5 స్పూన్ల దాకా వేస్తున్నాను. మీరు తక్కువ తినేవాళ్ళు తగ్గించైనా వేసుకోవచ్చు. తర్వాత మసాలా వేసుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఉడికించుకున్న పాస్తాను వేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాక్రోని పాస్తా తీసుకున్నాను. మీ దగ్గర వేరే పాస్తా ఉన్నా వేసుకోండి. పెన్నే పాస్తా, ఫ్యూజల్ పాస్తా అలాంటివి ఉన్నా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది పాస్తా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పక్కకు పెట్టేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ముందుగానే తీసుకున్న బ్రెడ్ పావును వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. మీకు ఇష్టమైతేనో ఎగ్గుతో కూడా చేసుకోవచ్చండి పావ్ బాజీని. ఎగ్గుతోని పన్నీర్తోటి అయినా సరే చేసుకొని తినచ్చండి. వెజ్లో అయినా తినే వాళ్ళైతేనే పన్నీర్తో చేసుకొని, నాన్ వెజ్ తినే వాళ్ళైతేనే ఎగ్తో కూడా చేసుకోవచ్చు, చికెన్తో కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత ఇది 2 వైపులా కాలిన తర్వాత ఈ బ్రెడ్ని తీసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఒక బౌల్ తీసుకొని ముందుగానే తయారు చేసుకున్న పాస్తా పావ్ బాజీని పెట్టుకోవాలి. పాస్తా పావ్ బాజీని పెట్టుకున్న తర్వాత పైనుంచి బటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ముందుగానే వేయించుకున్న బ్రెడ్ పావులు పెట్టుకోవాలి. బ్రెడ్ పావులు పెట్టేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నిమ్మకాయతోటి సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా పావ్ బాజీని అందరికీ నచ్చే మెచ్చే ఈ పాస్తా పావ్ బాజీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.